ఈవెంట్ రోజు మార్నింగ్ 4కే లేచి వ్యానిటీలో అన్ని ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసుకుని టైంకి లొకేషన్ చేరుకున్నాక క్లయింట్ రెడీగా లేకపోతే వాళ్ళని అలర్ట్ చేయాలి. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మేకప్ వేయాలి. ఇదంతా చెప్పినంత ఈజీ మాత్రం కాదు. మా ప్రొఫెషన్ అంటే ఇష్టం కాబట్టి కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా చేస్తాం. అండ్ లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ ని ఫొటోస్ రూపంలో క్యాప్చర్ చేసుకుంటాం కదా, అవన్నీ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉంటాయి. సో అలాంటి ఫొటోస్ లో మనం అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి. అయితే చాలా మంది అనుకుంటారు కదా మేకప్ ఆర్టిస్టులు ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు అని. ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను. అయితే నార్మల్ గా తక్కువ చార్జెస్ కి కూడా మేకప్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటారా? ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్స్. వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్, మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ ఏది యూజ్ చేసినా గానీ ఫస్ట్ అయితే స్కిన్ ప్రిపేర్ చేయాలి. స్కిన్ ప్రిపరేషన్ చేయకుండా మేకప్ వేస్తారు. దానివల్ల 2 to 3 hours కూడా మేకప్ ఉండదు. వెంటనే మెల్ట్ అవ్వడము లేకపోతే ఫేడ్ అవ్వడము. స్కిన్ ప్రిపరేషన్ ఎంత బాగుంటే మేకప్ అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మేమైతే స్కిన్ ప్రిపరేషన్ కి ఎక్కువ టైం ఇస్తాము. దానివల్ల మీరు చెరుపుకునే వరకు మేకప్ చెదిరిపోదు అనమాట. అంత మంచి ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తాం కాబట్టి చార్జెస్ కూడా అలానే ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ ఫాలో.